డే 1 మొత్తం అంతా ఎంజాయ్ చేసి ఈవినింగ్ వచ్చేటప్పటికి డిన్నర్ టైం అయిపోయింది. సో ఇండియన్ రెస్టారెంట్ కోసం మేము బయటకు వచ్చాము. వెదర్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది సాపాలో. సో మొత్తం డిన్నర్ చేసుకుని కంప్లీట్ చేసుకుని డే 2 స్టార్ట్ అయిపోయాము. డే 2 వచ్చేటప్పటికి మౌంట్ విలేజ్లో మీకు ఈ రోలర్ కోస్టర్ రైడ్ ఒకటి ఉంటుంది. $8 USD అనమాట పర్ అడల్ట్. మేము మార్నింగ్ వెళ్ళిపోయాము. సో నా సజెషన్ వచ్చేటప్పటికి మార్నింగ్ 7:30, 8 కల్లా మీకు అక్కడ ఉంటే రష్ ఉండదు అండ్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రైడ్ వచ్చేటప్పటికి మీకు బానా హిల్స్లో కూడా ఉంది. బట్ ఇక్కడ మేము ట్రై చేద్దామని ఇక్కడ ట్రై చేసాము. నాకు ఇక్కడ కొంచెం కాస్ట్లీ అనిపించింది బానా హిల్స్తో కంపేర్ చేస్తే. సో ఇక్కడ వచ్చేటప్పటికి పర్ అడల్ట్ వచ్చేటప్పటికి $8 తీసుకున్నారు. అది కంప్లీట్ చేసుకుని మేము సన్ వరల్డ్కి వెళ్ళిపోయాము. సన్ వరల్డ్ వచ్చేటప్పటికి ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి. క్లైమేట్ కొంచెం బాగా అనిపించింది. అంటే వర్షం అది ఏం లేదు, ఎందుకంటే నిన్న నైట్ ఫస్ట్ డే వచ్చేటప్పటికి ఈవినింగ్ వర్షం పడింది కాబట్టి మేము డే 2 కూడా ఎక్స్పెక్ట్ చేసాం. కానీ డే 2 మార్నింగ్ రోలర్ కోస్టర్ రైడ్ ఇది వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మౌంట్ విలేజ్లో ఉంది. ఆల్పిని రైడ్ అని చెప్తారనమాట. సో అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయి సన్ విలేజ్కి వచ్చి అక్కడి నుంచి వచ్చేటప్పటికి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేటప్పటికి మీరు రోప్వే తీసుకుంటారు. ఫస్ట్ వచ్చేటప్పటికి రోప్వే చేసుకుంటారు. బట్ ఇక్కడ కొంచెం నడవాల్సి వస్తుంది. మేబీ ఒక 10-15 మినిట్స్ వాక్ ఉంటుంది. సమ్వేర్ అరౌండ్ 1.5-2 కిలోమీటర్స్. అక్కడి నుంచి మీరు నడిచిన తర్వాత వెంటనే రోప్వే ఎక్కేస్తాము. ఫస్ట్ వచ్చేటప్పటికి రోప్వే మీరు మధ్యలో ఇప్పుడు మా గైడ్ చెప్పడం ఇచ్చేటప్పటికి మీరు కూర్చునేది లెఫ్ట్ సైడ్ కూర్చోమంది, ఎందుకంటే వ్యూ బాగుంటుందని చెప్పి తనే మా గైడ్. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అల్టిమేట్ ఉంది వ్యూ. నేను ఇక్కడ ఈ వీడియోలో కొన్ని మీకు పాయింట్స్ చెప్తాను. సో మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ రోప్వే ఎక్కుతాము. తర్వాత రోప్వే వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీరు ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. బట్ మేము వెళ్ళేటప్పటికి ఫుల్ క్లౌడీ ఉంది. దాని తర్వాత రోప్వే దిగిపోయిన తర్వాత అక్కడి నుంచి కొంచెం నడక ఉంటుంది. అక్కడి నుంచి మనం ఇంకొక ట్రైన్ క్యాచ్ చేస్తామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫస్ట్ స్టాప్ దిగిన తర్వాత కొంచెం వాష్రూమ్స్కి అవి ఆపుతారు. వాష్రూమ్స్ అవి మీరు చేసేసుకుని అక్కడి నుంచి మీరు ట్రైన్ తీసుకోవాలి. మేము పైకి వెళ్ళేటప్పటికి మళ్ళీ వర్షం చాలా అంటే చాలా వర్షం స్టార్ట్ అయింది. బట్ ఎవ్వరు ఏ టూరిజం వాళ్ళు స్టాప్ చేయలేదు. అక్కడ మీకు రెయిన్ కోట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మేము వచ్చేటప్పటికి మీరు వియత్నాం వెళ్తున్నారు అంటే కనుక ఐ వుడ్ సజెస్ట్ రెయిన్ కోట్, అంబ్రెల్లా మ్యాండేటరీగా క్యారీ చేయండి. ఎందుకంటే ఏ క్షణంలో ఎలా క్లైమేట్ చేంజ్ అవుతుందో తెలియదు. అండ్ ఆల్సో సాక్సెస్ అలాంగ్ విత్ స్వెటర్స్ అవి కూడా చేసుకోండి. మేము ఇక్కడ పైకి వెళ్ళేటప్పటికి వర్షం అయితే భయంకరంగా ఉంది. వర్షము చూస్తున్నారు కదా, ఫుల్ గాలి వర్షం. కానీ ఇక్కడ టూరిజం మాత్రం ఎవ్వరూ ఆగలేదు. ఆన్ ద ఫ్లోలో వెళ్ళిపోయారు అందరూ. చూస్తున్నారు కదా, మొత్తం మంచు పట్టేసింది. ఇక్కడే మనకి హైయెస్ట్ బుద్ధ స్టాట్యూ చూడొచ్చు. అది నేను ఎక్కడ ఉంటుందో అనేది నేను మీకు చెప్తాను. బట్ నా సజెషన్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు రోప్వే దిగిన తర్వాత వాష్రూమ్స్ అవి చేసేసుకుని మీరు పైకి నడుచుకుంటూ వస్తారు. ఇక్కడ వచ్చేటప్పటికి సెకండ్ స్టాప్ అనమాట. మీరు ట్రైన్ క్యాచ్ చేస్తారు ఇక్కడ. సో కొన్ని వీడియోస్, ఫొటోస్ అలా మేము తీసుకున్నాము. అండ్ చిన్న బుద్ధ టెంపుల్స్ అవి కూడా ఉన్నాయి. అవి కూడా నేను చూసేసుకుని వ్యూ చూసుకొని, కానీ విపరీతమైన గాలి ఉందండి. అందుకే చెప్తున్నాను, మేక్ ష్యూర్ యూ క్యారీ అంబ్రెల్లా, రెయిన్ కోట్ అండ్ ఆల్సో జాకెట్, స్వెటర్ అవి క్యారీ చేయడం 100% సజెస్టబుల్ అండి. పిల్లలతో వెళ్తున్నారంటే సేఫర్ సైడ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ రెయిన్ కోట్స్ కింద అమ్ముతారు. అవి మీరు కొనుక్కోవచ్చు, లేదంటే కొంతమంది యూజ్ చేసి అక్కడ పడేస్తారు. సో ఇట్స్ అప్ టు యూ. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్ యూ కెన్ టేక్ ఇట్, ఆర్ ఎల్స్ మీరు కొత్తది కూడా తీసుకోవచ్చు. అక్కడి నుంచి మేము నడుచుకుంటూ పైకి వెళ్ళాము. చూసారు కదా, ఆ వర్షం గాలికి అసలు నడవలేకపోయాము మేము. అంత గాలి వర్షము చాలా అంటే చాలా ఉంది. సో నేను అన్నట్టు సెకండ్ స్టాప్ వచ్చేప్పుడు ట్రైన్ మీరు చూస్తున్నారు కదా, ట్రైన్లోంచి దిగాం మేము. మీరు స్విట్జర్లాండ్ అట్లా వెళ్తుంటే మీరు మౌంటైన్స్లో టాప్ ఆఫ్ ది యూరోప్ వెళ్ళినప్పుడు ఒక ట్రైన్ ఉంటుంది కదా, సేమ్ ట్రైన్ ఇక్కడ కూడా ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం స్టెప్స్తో నడుచుకుని వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ టాప్ ఆఫ్ ద ప్లేస్కి వెళ్తారు. అక్కడ ఏంటంటే ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. కానీ మేము వెళ్ళినప్పుడు ఫుల్ క్లౌడీ ఉంది, చాలా అంటే చాలా వర్షం ఉంది. సో మాకు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాము. చూస్తున్నారు కదా, అందరూ జాకెట్స్ వేసుకుని, రెయిన్ కోట్స్ వేసుకుని ఫొటోస్ తీయడానికి వెళ్ళారు. ఇది వచ్చేటప్పటికి ఇండో చైనా బోర్డర్ అనమాట. ఇక్కడ మనం వచ్చేటప్పటికి ఫొటోస్ తీసుకున్నాం మేము. అక్కడి నుంచి మేము రిటర్న్ వచ్చేటప్పటికి నేను ఇక్కడ సజెషన్ ఏం ఇస్తానంటే, మీరు కావాలంటే ట్రైన్ క్యాచ్ చేయొచ్చు. అండ్ రోపే ఇస్ మ్యాండేటరీ, ట్రైన్ అనేది ఆప్షనల్ అనమాట. మేము వచ్చేటప్పటికి దిగేటప్పుడు నేను ట్రైన్ క్యాచ్ చేయలేదు, ఎందుకంటే బై వాక్ వచ్చాము. బై వాక్ వస్తే ఏమవుతుందంటే మీరు చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడొచ్చు. మీరు ట్రైన్లోంచి పైకి ఎక్కుతుంటే మీకు కనబడుతుంది పెద్ద బుద్ధ స్టాట్యూ,
అండ్ ఆల్సో గ్రీనరీ అంతా కనబడుతుంది. చిన్న చిన్న బుద్ధుడు టెంపుల్స్ అవన్నీ కనబడుతుంది. అదన్నీ కవర్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా బై వాకే దిగాలి. అలా దిగితేనే మీకు ఇలాంటి ప్లేసెస్ అనేది కవర్ చేయగలరు. సో నేను అట్లానే కవర్ చేయడానికి మేము ఏం చేసామంటే దిగాము. బట్ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అండి, ఎందుకంటే వర్షము చాలా స్లిపరీ ఉంది అండ్ చాలా కేర్ఫుల్గా మేము స్టెప్ టు స్టెప్ దిగేటప్పటికి మాకు చాలా టైం పట్టేసింది. బట్ అన్ని చోట్ల దిగి చూస్తున్నారు కదా, ఇది బుద్ధుడు యొక్క మందిర్ అనమాట. మేము ఇట్లా దిగి మొత్తం అన్ని చోట్ల ఆగి ఫొటోస్ తీసుకుని అండ్ నేను కమింగ్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను బుద్ధుడిది, మీకు కనబడుతుందో లేదో, ఎందుకంటే మొత్తం ఫాగ్ కమ్మేసింది. ఇక్కడ వచ్చేటప్పటికి అందరూ ఇలా నుంచుని దండం పెట్టుకుంటున్నారు బుద్ధుడికి. నేను కూడా లాఫింగ్ బుద్ధాస్ అనమాట. సో నేను కూడా ఇట్లా బుద్ధుడికి లాఫింగ్ బుద్ధకి ఇలా వాళ్ళ స్టైల్లో నేను ఇలా చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి అండ్ నేను మళ్ళీ స్టార్ట్ అయిపోయి కిందకి ఆన్ ద ఫ్లో మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాము. సో నేను ఇందాక చెప్పాను కదా, బుద్ధుడిది కనబడుతుంది టాప్ ఆఫ్ ద హైయెస్ట్ బుద్ధ స్టాట్యూ అనేది. ఇక్కడ మీకు కనబడుతుంది ఇలా మొత్తం ఫాగీ వచ్చేసింది. అదే అనమాట బుద్ధుడి స్టాట్యూ. దాని కింద వచ్చేటప్పటికి సమ్ మ్యూజియం ఉంటుంది బుద్ధుడి యొక్క. నేను అక్కడికి కూడా మీకు నేను వీడియో తీసాను, నేను చూపిస్తాను. అది ట్రైన్ అనమాట, చూస్తున్నారు కదా, దట్ ఈస్ ద ట్రైన్. ఎక్కేటప్పుడు మేము ఈ ట్రైన్ ఎక్కాము, దిగేటప్పుడు మాత్రం మేము ట్రైన్లో రాలేదు, ఎందుకంటే మాకు కొన్ని ఫొటోస్ కావాలి బుద్ధుడి దగ్గర, కొన్ని ఫొటోస్ అవి తీసుకుందామని. సో మేము అట్లా నడుచుకుంటూ కిందకు వచ్చి మొత్తం బ్యూటిఫుల్ వ్యూస్ అన్ని కవర్ చేసాము. సో మీరు కూడా డెఫినెట్గా నన్ను అడిగితే సజెషన్, సో మీరు నడుచుకుని రండి వచ్చేటప్పుడు. సో ట్రైన్ స్కిప్ చేసి నడుచుకుని వస్తే బ్యూటిఫుల్ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇయర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.